వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది దోస్తులు. సో మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది దోస్తులు. నిన్న అందరూ చాలా మంది కంగ్రాచులేషన్స్ ఫర్ 70K అని మెసేజ్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చినందుకు. సపోర్ట్ ఇవ్వండి దోస్తులు. మన ఛానల్ అనేది 1 lakh టార్గెట్ రీచ్ అవ్వాలి. మనం సిల్వర్ ప్లే బటన్ కొట్టాలి దోస్తులు మన ఛానల్ నుండి. మరి మన వీడియోస్ మంచిగానే 20-25 వేల వ్యూస్ దాకా వస్తున్నాయి, కానీ మరి లైకులు వస్తలేవు దోస్తులు. లైకులు వస్తేనే మన వీడియోస్ అనేది ముందుకు పోతాయి. మీలాంటి వాళ్ళు ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ప్లీజ్ దోస్తులు, ఖచ్చితంగా లైకులు చేయడానికి మీరు చూడండి. కనీసం ఒక 5,000 లైకులు అన్న రావద్దా? ఎప్పుడు 25,000 వ్యూస్ వచ్చినప్పుడు ఒక 5,000 లైకులు అన్నత్తలేవు. అదే బాధాకరం అనిపిస్తుంది దోస్తులు. మేము ఎందుకు ఇంతగానం లైకులు కొట్టమంటున్నామనంటే, లైక్స్ కొడితేనే మన వీడియోస్ కొంచెం యూట్యూబ్ లో ముందుకు పుష్ అవుతాయి అన్నమాట. ఆ పుష్ అయినప్పుడు కొత్త చూడడానికి ఛాన్స్ ఉంటది, వాళ్ళు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 206 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇవాళ నీకేమన్నా పనున్నా బిడ్డ? ఏం లేదే బాపు, ఎందుకే ఇంటికాడనే ఉండబడుతుంది, అట్టిగానే ఉండబడుతుంది. ఎందుకు ఏమైంది? పొలం కాడికి పోయొద్దాం అవ్వ. ఎందుకే? కాదు, ఒకసారి పత్తి చేను చూసొద్దుపా. ఆడో బుగ్గ ఈడో బుగ్గ వలిగింది, మరి ఇంకా వలిగనా లేకపోతే మళ్ళీ ఇద్దరిని పిలిచి ఏర్పిస్తావా? చూసొద్దుపాలేవు. అలిగిందా మళ్ళీ ఆడోటి రోటి? పలిగిందవ్వా. మరి ఆ పలిగిన బుగ్గకు మందిని పెట్టి ఏర్పిస్తావా లేకపోతే ఇంకో 2 రోజులు 3 రోజులు ఆగుతావా ఇంకా బుగ్గలు వలిగేదాకా అని? సరే మరి నువ్వు తిన్నావా? నేను తిన్నా ఇప్పుడే. తినలేదు, తిన్నాక పోదాం ఆగు. సరే తినిపో పోదాం. సరే. ఓ బంటిగా ఉన్నావురా? అయ్యి రావసారి. ఏందే? అదా ఉంటే ఇంటెనకన్నా ఉంటాను, లేకపోతే ఇంటి ముంగట ఉంటాను. ఏం చెప్తాను నువ్వు అసలు? ఏం లేదు చెప్పే, ఏమైంది? కాదురా, ఊరికి పోయి అత్తాంటి కదరా, మరి పొద్దుకే ఊరికి వచ్చినావు? ఇప్పుడు ఎందుకు వచ్చినావంటానవా అనే? ఎందుకు వచ్చినావని కాదురా, తొందరనే వచ్చినావేంది అని అంటానా. ఇక వచ్చిన మా దోస్తుగాళ్ళు ఎవడు లేరు, ఇక ఏం ఉండాలని సప్పుడేక మళ్ళా బస్కి వచ్చిన. అవునా? సరే తీయాలేందో నంబర్ పంపినావా మీ అయ్యకు? పంపిన్నే అక్క. ఏమైందే ఇవాళ నిమ్మలంగా కూర్చున్నావు? నిమ్మలంగా కూర్చోపోతే ఏదైనా పనిపోయేది ఉన్నదిరా. ఏం కూరండినావు? ఏం లేదు, నిన్నటిదే పప్పు ఉన్నది, అది ఒడిచినాక ఏమన్నా అంటతా. సరేతి. పెద్దమ్మా, ఏంటి రాసు? కందిపప్పు అటు ఉన్నదా పెద్దమ్మ? ఒక చిన్న గిలాస్ అన్నట్టు ఇస్తావా? అబ్బా, నిన్ననే ఉన్న కాడికి వేసినా కాదురా. అయ్యో అవునా? అయితే అమ్మ అడుగుమని అన్నది, లేకపోతే ఇక షాప్కి పోయే తీసుకొస్తా గాని. లేదు రాలేదు. సరే. ఇవే నిన్నచ్చి గట్టిగా హగ్ చేసుకున్నది, అసలు ఈమెకేమనిపిస్తుందో అడగాలే. ఓ పోడా, గామని చూస్తావేంద్రా? అయ్యో కళ్ళు మూసుకోవాలానే? పప్పు ఉన్నదేమో రొట్టె ఎత్తేమోనే అక్క. ఏ అబ్బా, నాకు చేయసాతం అయితే లేదురా, రేపు ఇట్లా చేసుకుందాం గాని. సరేతి రాని, ఆ దొరోళ్ళ ఇంటికాడనే ఉండవచ్చు. ఓసారి అట్లా పోయత్త. ముసలోళ్ళ ఇంటికాడ ఉంటే వీళ్ళ దగ్గర పోతే ఊక అనుమానిస్తారు, మరి ఆడికన్నా పోయత్త. బయట నుండే విలువాలే, చక్క ఇంట్లో పోతే ఏమనుకుంటారో. దొరా, ఓ దొరా ఉన్నవా? ఓ దొరా, సురేష్ అయ్యా. వస్తానా. ఆహా, తిరుపతి నువ్వేనా? నేనెవరో అనుకుంటానా. నేనే సురేష్ అయ్యా. ఏం చేస్తారు? టిఫిన్లు చేసిర్రా? చేసినాం అట్టిగానే ఉన్నాం, ఇంట్లోకి రాకపోయినావు. ఏ అత్తగాని ఏమైంది? ఆనున్నదా సురేష్ అయ్యా? నువ్వు రాని కోసం వచ్చినావా తిరుపతి? అయ్యో, మా ఉన్నది మా అత్తమ్మ ఇంట్లోనే. అయితే మీ రాణి గురించి నేను మల్లయ్యోళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఊకే ఏమిటికి అత్తన్నవరా పోడా అని తిడతారు. మరి ఈడుందా లేదా అని ఇటు మొకే వచ్చినా. ఉన్నదా అయితే? ఉన్నది. ఏమంటుంది మరి మా అత్తమ్మ? ఒప్పుకున్నదా నీ ప్రేమకు? అయ్యో, ఒప్పుకుంటలేదు కదా సురేష్ అయ్యా. ఎందుకు ఒప్పుకుంటది మరి? జాబ్ చేస్తామే నిన్ను ఒప్పుకుంటదా? నువ్వు అన్ని కథలు పడుతున్నావు గాని. నువ్వు ఇట్లా జున్నవ్వకి చెప్పినవా? చెప్పకు. తెలియదు మా జున్నవ్వకు తెలిస్తే నిన్ను గేట్ దాకా కూడా రానియది. సరే అయ్యా, ఏం చెప్తాంది? ఓసారి బయటకు విలువపో, ఇంట్లోకి అత్తే మీ జున్నవ్వు ఉంటుంది, మళ్ళా మాట్లాడరాదు. అబ్బ పిలువు పో సురేష్ అయ్యా, ఓ 2 నిమిషాలు మాట్లాడి పోతా. అయ్యో, పిలుస్తుంది మరి. అయ్యో పో అయ్యా, నవ్వుతాన్నావు. పిలుసుకత్తా ఉండు.
అవ్వ ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నేను ఒక్కడినే ప్రేమించినట్టు నన్ను చూసుకుంటా నవ్వుతాడేంది సురేష్ అయ్యా. కైలా 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 చిక్కున్న ప్రేమ నిప్పు ఆగదు, కంటే నిద్దరేమో వాలదు. కైలా కైలా. అబ్బా నువ్వేనా? మా సురేష్ వచ్చి నీకోసం ఎవరో వచ్చిర్రు పో అత్తమ్మ అనంటే నేనెవరో అనుకున్నా. నీకోసం నేను కాకపోతే ఎవరొస్తారు డార్లింగ్? ఏంటి డార్లింగ్ అంటావు? డార్లింగ్ అనకపోతే ఏమనాలి? కన్నమ్మ అని విలువల్ల, కూనమ్మ అని విలువల్ల. ఏది విలువగాని ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మా సురేష్ ఏమనుకుంటాడు? అంత పిచ్చి పిచ్చి చేస్తావు, అల్లుడు ముంగట నా ఇజ్జత్ తీస్తావు. అల్లుడుకు భార్య ఉన్నది, మరి అత్తకుండద్దా మొగడు? ఆ మొగన్ని నేనే అయితరా అని. అరే రామ రామ రామ, నువ్వు ఎందుకు ఇట్లా ఎంబడబడతావు? అరే ఎంబడబడ్డప్పుడు నువ్వు నన్ను దేకాలి కదా, ఎందుకు దేకుతలేవు? రాణి నా అందాల సుహాసిని. ఈ సినిమాలు బాగా చూస్తావు కావచ్చు కదా, డైలాగుల మీద డైలాగులు మంచిగానే ఎత్తాను. నీ మీద డైలాగు లేకపోతే ఎవరి మీద వేస్తా? అరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు. ఇగో మధ్యాహ్నంకి వెళ్ళి మా ఇంటికి రారా అని నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. అద్దద్దు, నీ సర్ప్రైజ్ వద్దు, నీకు అదద్దు. అరే ఎందుకు అట్లా చేస్తున్నావు రాని? నా ప్రేమను నీకు ఎక్స్ప్రెస్ చేస్తా, నా ప్రేమని లాస్ట్కి ఎక్స్ప్రెస్ చేస్తా. నువ్వు ఒప్పుకుంటానేమో ఒప్పుకుంటావు, ఇక లేకపోతే లేదు. ఏం ఎక్స్ప్రెస్ చేస్తావు? ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తలేవా? నాకు ఇష్టం లేదన్నప్పుడు ఇష్టం లేదంతే. నువ్వు ఇప్పుడు రా, మధ్యాహ్నం నేను ఎక్స్ప్రెస్ చేసిన లవ్ నీకు నచ్చకపోతే ఇక నువ్వేమన్నగా నేను నీ ఎంబడబడా, నువ్వు నా ఎంబడబడకు. అవునా? సరేలే, మరి ఆయనతో ఇంట్లోకి వచ్చినాక తలుపులు పెట్టినా నేమో చెయ్యవు కదా. అంత చెడ్డోడుని కాదు రాని నేను. సరే సరే రా, మర్చిపోకు మధ్యాహ్నం 1కి. సరే సరే పో. అంగవాడి గడ్డంతా పోయి ఇది బాగా ఏం పెరిగిందని పట్టుకొని వచ్చినావు నన్ను? బాగా పెరిగిందా? ఇంకొంచెం పెరిగినాక పోతే అది వేరుంటది. ఇది చేతులకు వస్తుందా? ఎందుకు రాదే? కోసినాక మా అత్తది కొయ్యి కొడలు పట్టుకొని. అరే రాదంటే నీకు పని చేయ సాతరైతలేదని చెప్పు. ఇంట్లోండి ఆయనతో ఇంట్లో మాట్లాడుకుంటా పంచాయతీలు పోలీస్ స్టేషన్లో పొంటి తిరగమంటే హుషారైతావు, కానీ ఈ పని చేయమంటే సాతన కాదు. ఊకే చదువుకు నువ్వు. ఇంట్లో అదే చదువు, బయట అదే చదువానా? నువ్వు ఈ గడ్డి పోతావనే పట్టుకొచ్చిన నేను ఇవాళ. ఇంకొక వారం రోజులు ఆగు, కొంచెం పెరుగుతుంది, చేతులకు వస్తుంది, అప్పుడు పోతా గాని. సరేతి నీ అవ్వ ఏం చేస్తావు? ఇన్నే ఉంటావా? రా గడ నీళ్లు పట్టేదాకా కూసుందురా. సరే ఇతో ఒకటే వాళ్ళది, అది వేరేటోళ్ళది. అబ్బా మంచిగానే వంటినాయి కదా ఇవన్నీ, మనం కూడా పెడతా అయిపోవు. నీకు గంత తెలివి ఉన్నదే. ఒక్కొక్క ఆడోళ్ళు చూడిపో ఎట్లా పని చేసుకుంటారు, ఎట్లా అదైతారు, ఎన్ని వండిస్తారు, ఏం చేస్తుర్రు అనేది. నువ్వు ఇంట్లుండి ఒక గీ పత్తేర గిత్తేర వచ్చే వరకే నెరబడి 4 రోజులు వంటావు నువ్వు. ఎందుకు నేను పని చెయ్యనా? ఊకే అదురుతావు. ఓ మస్తు చేస్తావు, నీది వలిగిపోతాంది కానీ. అవో రాజయ్య వచ్చినవా? మొన్న ఊరియా బత్తలు తీసుకోకపోతివి. ఏం చేయాలే, నేను తీసుకుంటాను వచ్చే వరకు ఆయనే అయిపోయినాయి అని పోయిండట కదా. ఇక పొయ్యి వేసుకత్తా సాయంత్రం వరకన్నా. మేము 4 తీసుకున్నాము. చెప్పింది లత. ఇలా అవ్వని పట్టుకొని వచ్చినావు, ఏమైనా పని ఉన్నది ఏం తీసేయండిలా? ఏం లేదే, గడ్డి కొత్తదని పట్టుకొచ్చినా గానీ అది గడ్డి బాగా పెరగలేదు. గడ్డి పెరిగితే కొయ్యత్తది కానీ చిన్నగా ఉంటే ఏం కొయ్యత్తది? కొన్ని వచ్చినవానే బాపు, లత రాలేదా? వచ్చిందవ్వా, అదెందుకు రాదు? అయితే పత్తి బుగ్గలు ఆడోటి ఈడోటి వలిగినాయి. మరి సూడుపో బిడ్డ, మరి ఎవరినన్నా విలుసుడా లేకపోతే ఇంకో 4 వద్దులు ఆగుదామా అని అంటే సూత్తాంది పత్తి చేనులో కొయ్యి. అబ్బా ఎవరిని విలువకుర్రి, మేమిద్దరం అయితే అత్తాము. అయ్యో అత్తరా? అచ్చేర్తి ఇక మిమ్మల్ని విలువదా లత? ఆడ షెట్ కింద కూసోపో, నేను మడిగి నీళ్లు మలిపి అత్తా. సరే సరే. తిన్నవానే? మరి ఏం కూర అండిర్రి అల్లా? నిన్న సాయంత్రం చేపల కూర అండింది, అదే ఉండే. అబ్బో చేపలు అండింది లత? నాకింతే షిత్ అయిపోవు కదా. నిన్న ఊర్లకు అమ్మ వచ్చినాయి అయ్యా సాయంత్రం, ఇక తీసుకున్నది. ఏమో మరి నువ్వు అడుగుతా అయిపోవు గాని ఇక నువ్వు అటెందుకు వచ్చినావు, మేము అటెందుకు వచ్చినావు అన్నట్టున్నది. ఏ లత చేపల కూర మంచిగా అంటుతుంది. అవునవును, నా బిడ్డ కూర సూపర్ అంటది. సరే తీయ, నేను మడికి నీళ్లు మలుపుతా. పో పో. సేపు వండుకుందాం ఈ రోజంతా అనుకున్నా. ఇక నిన్న మొన్న అదే టెన్షన్ తోటి అస్సలు నిద్ర పట్టలేదని ఈ అవ్వ పొలం కాడికి రమ్మని పట్టుకొచ్చే. ఇక రానంటే ఓ బాధ, ఈ నీళ్ళు ఎప్పుడు పట్టాలి, ఇంటికి ఎప్పుడు పోవాలన్నట్టున్నది. అవో రమా, నువ్వెప్పుడు వచ్చినావు? నేను ఇంతకు ముందే రాళ్ళతో వచ్చిన లత. అవునా? ఎందుకు? ఏం పని చేస్తారు ఏంది చేన్లా?
ఏ గడ్డి వద్దురా అని పట్టుకొచ్చింది కానీ ఆ గడ్డే బాగా పెరగలేదు. అది చేతుకు అందేటట్టు లేనే లేదు. ఇంకో వారం రోజులు కానీ అయినాక వస్తా అని చెప్పిన. అవునా, అది పెరగంది కొయ్యరాదు, అంతది పాడైతుంది. యా గదే లత, ఏమైంది పత్తి వలిగిందా చూసినావా? ఆడో బుగ్గ ఈడో బుగ్గ మంచిగానే వలిగింది కానీ ఇంకో 2-3 రోజులు కానీ ఇంకా వలిగేటి ఉన్నాయి. ఇక వలిగినాక ఏర్తా. నన్నైతే విలువు, మేము ఇద్దరం వస్తాం. అవునా, అది 1 రోజుల 2 రోజులల్లా అయిపోతుంది. ఓ 2-3 పెడితే అయిపోతుంది అంతే. గదే గదే లత, మాకు పైసలతోటి బాగా గోసున్నది. చూసినావు కదా, నేను నిన్ను బతిలిమాడ 5,000 పట్టుకొని పోయినా, అవి సరే పోలేవు పోలీస్ స్టేషన్లా. అవునా రామా, మరి ఏమన్నారు? ఏమనలేదు, మేమైతే గట్టిగా మాట్లాడినాం. ఇక కేసు గట్టిగానే ఫైల్ చేయమని చెప్పేసినాం. ఆడైతే బయటకు రావద్దని చెప్పినాము. కానీ ఆ నయ్యగాడు బాగా హుషారున్నాడు. వాడు వాడిని బయటకు పట్టుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు. బయటకత్తే మళ్ళీ ఎంబడబడతాడు కావచ్చు. గదే లత, నాకు అదే భయం అవుతుంది. దొంగ బాడుకో వాడు అస్సలు నన్ను వదిలిపెడతలేడు. ఏం చెయ్యాలి? కాదురామా, వదిలిపెడతలేడు అని అంటే మరి వైనే నువ్వు అన్నిట్లల్లా కలిసి ఉన్నారా ఏంది? ఇప్పుడు కాదు, పెళ్ళప్పుడు మా కలిసినావు. కానీ ఇక ఇప్పుడు వాడు అన్ని గుర్తు చేసుకొని నువ్వే కావాలి నాకు, వేరే ఇవ్వతద్దు అని నా ఎంబడబడతాండు. అబ్బో, వాడు మొరదో పోడే రామా, నువ్వు పోయి పోయి దాన్ని భలే ప్రేమించినవు పో. ఏమో ఇక అప్పుడు ప్రేమల పడ్డావు, అదంతా కథ నడిచింది. కానీ ఇప్పుడు కూడా అదే మొండేశం వేసుకొని ఉంటే నడుతుందా లత చెప్పు? నాకు పిల్లలు అయ్యర్రు, మొగుడున్నాడు. నా మొగను ముంగట్నే నువ్వు కావాలని ఎంత రచ్చ రచ్చ చేసిండు వాడు. నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది, వాడు వదిలిపెడతాడా వదిలిపెట్టడా, మళ్ళీ స్టేషన్లకి వచ్చినాక కూడా మళ్ళా నన్ను టార్చర్ చేస్తాడా అని భయం అవుతుంది. అయ్యో, నా జీవితం ఏమవుతుంది ఏమో అని నాకైతే మస్తు బాధ అవుతుంది. మన చేతులు ఉందా? మన జీవితం అంతా దేవుడి చేతులు ఉంది. ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. టెన్షన్ తీసుకోకు. టెన్షనే పెట్టే ఆ దొంగ బాడుకోవు. పైసలు చాలకపోతే మా అన్న మళ్ళా 3,000 కొట్టిండు. మళ్ళా పోయినప్పుడల్లా ఎంత అవుతాయో ఏం కథను. రాజు అయితే ఇక నన్ను చూస్తేనే ఓర్తలేడు, పొట్టు పొట్టు తిడతాడు. ఇవన్నీ పైసలు ఒడుతున్నాయి, నువ్వు గిట్లా పోలీస్ స్టేషన్లో పొంటి తిరిగిపిస్తున్నావు అది ఇది అని. ఇక మొగళ్ళకు కోపం ఉంటుంది రామా, మనమే సర్దిద్ది చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కోపడుతురని మనమే విన్నామనుకో మళ్ళీ అది వేరే కథ అవుతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉండు. గదే లత, ఓపికతోటే ఉంటాన్నా కానీ ఇక అస్సలున్నాయి అంటేనే బోర్తలేడు, నాతోటి మాట్లాడతలేడు. నేను దగ్గర పోతా కూడా చీ 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 అంటాండు. ఆయనకు కోపం వచ్చింది కదా, ఇక వాడు గట్ల చేసే అని గట్ల అన్నీ చూసిండు కదా రామా. కొన్ని రోజులు ఒక్కబట్టు రాజే మంచిగా అయ్యి రాజే నిన్ను మంచిగా చూసుకుంటాడు. కానీ ఇవన్నీ అయితే ప్రాబ్లంలు క్లియర్గా అనియలేవు. అబ్బా, మళ్ళా ముచ్చటకు తలిగిర్రా? ఏమైంది లత, పత్తి వలిగిందా? బాగా వలగలే రాజు, ఇంకో 2-3 రోజులు అయితే ఇంకా వలిగేటి ఉన్నాయి. ఇక వలిగినాక ఏరుతా. మా రామును నేనైతే అత్తం. నేను గదే చెప్తాను అత్తమని. ఓ లత, చేపల కూర తిన్నవట కదా? అవునవును, నిన్న సాయంత్రం అమ్మచ్చుండే అయితే తీసుకున్న రాజు. నీతోటి ఎవరన్నారు? ఏమి బాప అంటాండు. అన్నం తిన్నవా అంటే తిన్నా అన్నాడు. ఏం కూర అంటే చేపల కూర నిన్నటిదే అంటాండు. నాకింత వేసిత్త అయిపోవు కదా అంటే ఏమో ఇక అంటాండు. అయ్యో అవునా, ఇక నిన్న అండినావు, నిన్న రాత్రి తిన్నావు, ఇప్పుడు తిన్నావు. ఉంటే వేసే రాదు. ఓకిలన్నీ తెచ్చుకోరాదు, నేను అండుతా. వాళ్ళది ఉందో లేదో అయిపోయింది కావచ్చు. ఏ నువ్వు మంచిగా అండుతావా అనే? లత మస్తు అండుతుంది, ఎట్లా అండుతుందో అడిగి తెలుసుకో, అండుదువు. సరేతి, ఎట్లా అండుతావు లత నువ్వు చేపల కూర? ఊకంటాడు రాజు చేపల కూర మస్తు అండుతుందని. నేనా? ఇక నేను అండే ప్రాసెస్ చెప్తా తీరామా. నువ్వు ఎప్పుడైనా అండేటప్పుడు నాకు ఫోన్ చెయ్యి, గిట్లే గట్లే అని చెప్తా. అట్లా అండేవు సూపర్ ఉంటుంది. అవునా, ఇక కొందరి చేతి గుణం కూడా ఉంటుంది లత. ఇక నేను ఏదండినా మంచిగానే ఉంటుంది కానీ మరి చేపల కూర మంచిగా ఉండదు అని అంటాడు ఈయనే. మళ్ళా మంది పడతారా లత? పడతాడు. మళ్ళీ 2 రోజులు అవుతుంది కావచ్చు. ఓ 2-3 విలువాలే, ఇక మేము 2 అవుతాం. మమ్మల్ని అయితే విలువలత, నీకు ఇప్పటికే బొచ్చడు బాకీలు ఇచ్చేటి ఉన్నాయి, పైసలు ఇచ్చేటి ఉన్నాయి. అవన్నీ నీకు ముట్ట చెప్పాలి. అవును లత, నువ్వైతే మస్తు సహాయం చేసినావు. అవసరం ఉన్నప్పుడు పైసలు ఇచ్చినావు, అవన్నీ నీకు మిత్తితోటి తీర్పాలే. అయ్యో రామా, ఇయ్యలకపోతే రేపైనా పైసలు ఇస్తారు. కానీ మనిషి మీద నమ్మకం ప్రేమ అనేటివి ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. పైసలు ఉంటుంది, రేపు పోతుంది. అర్థమైతుందా? మనుషుల మధ్యలో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మనసులు దూరం చేసుకొని మనుషులం దూరం కావద్దు. గట్ల చెప్పు. కాదు లత,
ఎవ్వరు సహాయం చెయ్యరు. ఇవాళ రేపు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటుర్రు. కానీ మేము ఎప్పుడు అడిగినా కూడా సరే పట్టు అని నువ్వు ఇచ్చినవు లత. అందుకే అంటన్నా నీ అప్పు ఇక మెల్లగా మేము ఇట్లనే పానికచ్చో లేకపోతే వడ్ల పైసలు వచ్చినాకనో తీర్పాలే. నేనేమన్నా ఇప్పుడే అడుగుతున్నానా రామా? మీ దగ్గర ఉన్నప్పుడే ఇద్దరుతి. నాకేమన్నా అవసరం ఉంటే మిమ్మల్ని నడుకుంటా, మీకేమన్నా అవసరం ఉంటే నన్ను నడుకోర్రి గంతే. ఒకరికొకరు అవసరాలు ఉన్నప్పుడు అడుక్కోవాలి, కలిసిమెలిసి ఉండాలి. పోయేటప్పుడు ఏమన్నా పట్టుకపోతానమ్మా, మంచి చెడు రెండు గంతే. అందరం కలిసి మెలిసి మంచిగా ఒక్కింట్లో లెక్క ఉంటేనే మస్తు మంచిగా సంతోషం. అవునవును, నాకు కూడా అంతే ఇష్టం. కానీ నన్ను ముంగటో మాట మాట్లాడతారు, వెనుకో మాట మాట్లాడతారు. ఎందుకులా తాగట్లా అనుకుంటావు? ఇక్కడ కూసున్న ఈ దొంగ బొడ్డి కూడా అంటది లత నిన్ను. కానీ ఎందుకు చెప్తే బాధపడతావని సప్పుడేకుండు. నిజమే రామా, నేను అందరికి సహాయం చేస్తా. సరే వాళ్ళు కూడా నాకు సహాయం చేసిర్రే కావచ్చు, కానీ నా ముంగటనేమో లత నువ్వు గిట్లా మంచిదానివి ఎట్లా అట్లా అని పాట పాడతారు. నా వెనకనేమో ఇది గసొంటిది గిసొంటిది గట్లా గిట్లా అని అట్లా అంటుర్రు. ఏం చేయాలి, నా భర్త నాతోటి లేడు కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా పడాల్సిందే. ఇక ఏం చేద్దాం లత, మన రోజులు మంచిగా లేనప్పుడు గట్లనే ఉంటది. ఇప్పుడు రామా నేను ఒకటి అంట, నువ్వేమనుకోకు. ఇప్పుడు రాజున్నాడు, నువ్వున్నావు. చెప్పు లత. ఇప్పుడు నేను నువ్వు రాజు మాట్లాడుకున్నా కూడా నీకు కోపం వస్తుంది కదా? గట్లెందుకు వస్తుంది లత? అప్పుడంటే ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు మీరు దోస్తులు లెక్కనే ఉంటారు కదా, గట్లేం కోపం రాదు. ఒక్కటి రామా, రాజు మధ్యలో నా మధ్యలో మాత్రం ఎట్లాంటి దురుద్దేశం కానీ చెడు అభిప్రాయాలు కానీ ఏది కూడా లేవు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటున్నాం. నాకేమన్నా ఆపతత్తే ఓ రాజు గిసుంటి సంగతి అని నేను చెప్తాన్నా. ఆయనకేదన్నా ఆపతత్తే ఓ లతాకి పైసలు కావాలి ఓ గిట్లాగి సంగతి అని రాజు చెప్తాడు. అంతే తప్పించి అంతకు మించి మా మధ్యలో మాత్రం ఏం లేదు రామా. ఇంకా నీకెవరన్నా పుట్టించి మనల్ని విడగొట్టాలని చెప్పాలనుకున్నా కూడా నువ్వు ఇట్లాంటివి అస్సలు నమ్మబోకు. అర్థమవుతుందా? నేను నా భర్తను కోల్పోయినా, అది భర్త లేని ఆడదానికి తెలుసు ఎంత బాధ అనేది. అందుకే నువ్వు రాజు మంచిగా ఉండుర్రి, సంతోషంగా ఉండుర్రి. భార్యాభర్తలు కలిసి ఉంటేనే మంచిది. కానీ ఒక్కసారి దూరం అయ్యారనుకో ఆ బాధ ఏందో నాకు తెలుసు. లత గట్లేం అనుకోను మీ గురించి. కానీ గదే లతతోటే మాట్లాడుతున్నావు, లత దగ్గరికే పోతున్నావు, అది ఇది అని నీ మనసులో ఏమన్నా అనిపిస్తే నాకు చెప్పు. నువ్వు రాజుతోటి మొత్తానికే మాట్లాడకు లత అనంటే మొత్తానికే మాట్లాడకుండా ఉంటా, నాతోటి అవుతుంది. కానీ మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలని నా కోరిక గంతే. అంతకు మించి ఇక వేరే ఏం ఆలోచన లేవు. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు పెద్ద పెరుగుతుర్రు. రేపటి రోజున ఏదైనా ఆపతే రావచ్చు, సంపతే రావచ్చు. రమా రాజు గిట్లా అనంటే మీరు ఇద్దరు నా ఇంటికి అత్తరు కావచ్చు. నేను ఒకవేళ మీకేదైనా అవసరమైతే నేను అత్త కావచ్చు. అంతే అంతే, ఒకరికొకరు సహాయం చేసుకునుడే గాని. మంచి చెప్తానవు లత. ఇవన్నీ మంచి మనిషిగా ఆలోచించుకొని అందరం కలిసి ఉంటే అయిపోయా. ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుంది రాజు. ఎందుకు లత, ఏమైంది? అందరినీ చూస్తా అంటే మస్తు బాధ అనిపిస్తుంది రామా. నేను తెలుసో తెలియకను తప్పులు చేసిన. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ దేవుడే నాకు ఇంత పెద్ద శిక్ష వేసిండేంది అని బాధ అనిపిస్తుంది. నాకు అసలైన దూరం చేసి నన్ను ఇంత బాధ పెడుతుండు. అందరూ కలిసి మెలిసి ఉంటా అంటే నా ప్రాణం పోతుంది. పిల్లలు కూడా అప్పుడప్పుడు మస్తు బాధపడతారు, డాడీ డాడీ అని. అయితే లత, మళ్ళా గుర్తు చేసుకొని బాధపడకు. ఆయన లేనందుకు నువ్వేమన్నా ఆళ్ళ నీళ్ళ నడుపుకొని బతుకుతాన్నావా? నీ రెక్కల కట్టం మీద నువ్వు పని చేసుకుంటాన్నావు, సంపాదించుతాన్నావు, ఓ నలుగురికి సహాయం చేస్తాన్నావు, గంత పెద్ద బిల్డింగ్ కట్టినావు, నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటాన్నావు. అది కాదా ఇక ఆడదాని గొప్పదనం అంటే? ఇది మీదికే అంటాంది, మళ్ళా లోపల దీనికి వేరే ఉంటుంది. పాపం లత గంతగనం బాధపడుతుంది. ఈ జనాలు కూడా గంతే, ముంగటోటి వెనుకోటి మాట్లాడతారు. ఏ పండుగలు వచ్చినా ఏ పబ్బాలు వచ్చినా కూడా ముండరాళ్ళు ముంగటికి రావద్దు అని మాట్లాడతారు. అప్పుడు ఇంకా గుండె వలిగిపోతుంది. ఏం చేద్దాం రాతే గట్లా. అవులత, మరి నీకేం వయసు అయిపోయలేదు కదా, రెండో పెళ్ళి వేసుకుంటే ఏమైతుంది? అట్లా వేసుకున్నోళ్ళు లేరా? ఆగజూడు, ఇది రెండో పెళ్లి చేసుకోమంటాంది. అబ్బో పెళ్ళా? అద్దద్దురమ్మా, ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నా. ఇప్పుడు నేను ఎవరినన్నా వేసుకున్నాను అనుకో, వాడేసుంటోడో కంతిరోడో మంచోడో తెలియదు. మంచోడైతే ఏం కాదు, కంతిరోడైతే వానితోటి బాధలు టార్చర్లు అనుభవించాలి. అట్లాంటి బాధలే పెట్టుకోవద్దు. నాకు నా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకొనే బతకాలని అంతే నా కోరిక.
అయ్యో ఎందుకు లత, మంచోళ్ళు లేరా? మంచోళ్ళని చూసే చేసుకుంటే నీకు కూడా ఒక తోడు ఉంటుంది, పిల్లలకు కూడా ఒక తోడు ఉంటుంది. ఏదన్నా చెప్పలేము, ఎప్పుడన్నా ఆపద సంపద వస్తుంది, అందరం దగ్గర ఉండకపోవచ్చు. ఇంట్లో మొగోడు ఉన్నాడంటే అది వేరుంటుంది కదా. అపో లేదు లేదు, పెళ్ళి అనే ముచ్చట్నే రావద్దు. సరేలే, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడతా అంటే చూడబుద్ధి అయితే లేదు. ఎంతైనా అదంతే నా బతుకు. ఇది ఉన్నదా పీకిందా రాని? ఏమోనయ్యా, మరి నాకు తెలియదు. ఉండవచ్చు, పోతే మనకు ఎప్పకపోదునా? గదే గదే, అదెందుకు వచ్చింది అసలు? ఏమో, నాకేమెరక జున్నవ్వని చూసిపోతా నచ్చినట్టుంది. ఇక చూసింది కదా పీకితే కాదా. ఈ తిరుపతి గాడేందో ఆ పోరెత్తే ఊకే మన ఇంటి చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతాండు. ఏమో ఆనకేమనిపిస్తుందో ఆ పొల్లని చూస్తే. ఆ, ఏమైంది? ఏం కాదు మల్లక్క, ఇంట్లోన్నావా బయట ఉన్నావా అని పిలుచుకుంటానా. ఈ కండ్లకు కనబడతలేనా అని బయటనే ఉంటిని. మల్లయ్య బాబు, ఏం సంగతే? తిన్నావా? తిన్నమే, తిన్నాం. ఇట్లా బయట కూసున్నడిగిన నేను ఇడికి వచ్చి ముచ్చట పెడతాన్నా. తిన్నావే నర్సి? కూసో. ఎక్కడ కూర్చుందని రాలే అడ్డకాడ. ఆడికత్తే పోషత్తది, లింగత్తది, ఆ ముసలోడు అత్తడు, ఆ లొల్లి ఆ వశం కాదు, తలకాయ రోగంలో ఎత్తది. సరే తీ, కూసో కూసో. ఇంకురండినవే నిన్నటిదే పప్పు ఉండే మల్లక్క, అది వేసుకొని తిన్నావు. ఇక సాయంత్రం వరకు ఏదన్నా అండాలే. పప్పు పాడుగాను, ఆ పప్పు పడతలేదవ్వా. అంత గ్యాస్ ట్రబుల్ మోపైతాంది. పప్పు తిన్న రోజు పర్రు 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 ఇదే పని. యా పడనప్పుడు తినద్దే, గ్యాస్ ట్రబుల్ అంతా మంచిదా? ఈడ గుండెలా అంత నొప్పత్తది. సులుకు 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 మన కొడుతుంది. పప్పు అంటే గింత అంత పల్సగా కలుపుకొని తింటారు. అట్లా కాదే నర్సి, మొత్తం లొడలొడ పోసుకుంటాడు, ఇక తాగినట్టే తింటాడు. ఇక అట్లా తిన్నాక గ్యాస్ ట్రబుల్ మోపు కాదా అని. నాకు పల్సగా తినబుద్ధి కాదు మరి. అయితే అయితే ఏ పప్పు పలసగా తింటే మంచిగా ఉంటది, ఒత్తుగా తింటేనే కమ్మ ఉంటది. జ్యోతిష్యం చెప్పుతామమ్మ జ్యోతిష్యం. ఉన్నది ఉన్నట్టు చెప్పుదాం, లేనిది లేనట్టు చెప్పుదాం. ఎవరయ్యా నువ్వు? ఏ ఊరినిది? అబ్బని ముఖం లచ్చిందేవతి కురిపిస్తుందే బ్యాలా. ఏడ గుర్తుందయ్యా లచ్చిందేవత? అన్ని కాడ అప్పుడే తోసులే ఉండే. నీకు ఒకటే అడ్డుపడుతాందే బాలా. నేను చెప్పిన మాటలు విని నేనిచ్చింది వేసుకుంటే నీ ఇంట్లో ధనలచ్చి మచ్చి కూసుంటదే. ఏ గీసొంటోళ్లను నమ్మద్దు నర్సవ్వ. ఏమిటికి పిలిచినావు? ఎలగొట్టు. అయ్యో బాపు, కాళ్ళు లెక్కలు లేత్తలేవని అల్లాడుతున్నావు కాదే. సాతనైతే లేదు, సావత్తలేదని తల్లడిల్లుతున్నావు కాదే రోజు. అవు బరబరి చెప్తాండు కదా. ఓ అవ్వా, చేసి నా బొక్కలు అరుగుతాన్నాయని నువ్వు రోజు బాధపడుతున్నావు కాదే అవ్వా. అవును బరాబరే, అన్ని నిజాలే చెప్తాను. మరి మంచిగా చెప్తావా? కూసో కూసో. నేను చెప్పిందల్లా నిజమైతది. నేను చెప్పిందల్లా మీరు వాటిచ్చిర్రనుకో అది బంగారమై కురుస్తుంది అవ్వలాలా. అవునా? ఏది మరి మా ఇంట్లో ఏంది? పైసా నిలుస్తలేదు, అస్సలకే ఆగుతలేదు. ఏమున్న ఖర్చుల పాలైతన్నాం. ఎందుకు? చూస్తా, ఇప్పుడే చూసి చెప్తా. నీ ఇంటి పేరు చెప్పే బాలా. నా ఇంటి పేరు కనగంతులా. ఊరిని అవ్వ గుడ్లేంది గట్లని. కనగందులింట్లో ఏమున్నదో నా చేతి మీదకొచ్చి నా చేతి మీద చూపియ్యి. ధనలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, అన్ని లక్ష్మి లచ్చి. అయ్యో బాలా, నీ ఇంట్లో బాగా శనున్నది కాదే. మరి శని పోవాలంటే ఏం చేసురయ్యా? శని పోవాలంటే శనివారం రోజున తలంటు స్నానం చేసి ఆంజనేయుని చుట్టూ 11 సుట్లు తిరిగి రాయే బాలా. నీకు శనంటూ పోతది, ధనలక్ష్మి వచ్చి కూసుంటది. అవునా? అయితే చేత్తా. ఇంకొకటి చెయ్యాలే బాలా. అది నీకు కావాలి అనంటే 1000 రూపాయలు నాకు ఇయ్యే. అది పసుపు నేను మంత్రిచ్చి ఇచ్చేస్తా నీకు. నీ ఇల్లంతా చల్లుకుంటే అంతా ధనలక్ష్మి. 1000 రూపాయలా? ఊరిని అవ్వవో 50 కాదు 100 కాదు. నేను అన్ననా అప్పుడే బాగా పట్టిత్తరి సొంటోళ్ళని. ఓ అక్క, ఏం చెప్తానవే? ఏం లేదు కానీ రారా. ఓ స్వామీజీ, గా పిల్లగాడికి చూడు, పెళ్ళైతలేదు, ఏం పని చేస్తలేడు. చూడటానికి ముచ్చటగా ఉన్నావు కాదురా బాలుడా. పని చేయడానికి నీకు అంగుతలేదురా పానం. నువ్వేవనివి నన్ను ఆరా పోర కొడతావు? అయ్యో స్వామీజీ రా స్వామీజీ. ఎక్కడ స్వామీజీ, ఎక్కడి కథ? నా పేరు కొప్పుల పప్పయ్య. నువ్వు పప్పయ్యవైతేంది, బప్పయ్యవైతేంది? ఓ అక్క, గిసొంటోళ్ళను నమ్మద్దే. కూసున్న కాన్నే వేలు పట్టిస్తారు, గుండు ఒరుగుతారు, అవతల పడతారు.
నేను అట్లాంటోని కాదురా బాలుడా, నువ్వు ఒక బాలెంబడా పడుతున్నవా లేదా? ఆ బాల గురించి పరితాపిస్తున్నావు. ఆ బాల నీకు ఖచ్చితంగా దక్కుతుందిరా బాలుడా. ఆ బాలెంబడేబడి ఆ బాలను నువ్వు వేసుకోరా పెళ్ళి. నీ జీవితం సుఖశాంతులతో ఉంటదిరా. ఓర్రి అవ్వయి పప్పయ్య చెప్పింది నిజమే కదా. కూడా ఎవరెంబడి పడుతున్నావురా? చల్ నేను ఎవ్వనెంబడి పడతలేను. ఏమో నన్ను అంటారు మీరు. నువ్వు చెప్పిందంత తప్పు. నడు ఇన్ను నడు. ఆగో అన్నడిపించుకొని పైసలు ఇవ్వకుండా నడువు నడు అంటే ఎటు పోతారా నేను? ఎరా మాకు చూడు మరి. మీ ఇంటి పేరేంటి? అది ఎనగందుల. ఎనగందుల మంచిగున్నాయి. ఈ ఎనగందుల వారింట్లో ఏం జరుగుతుందో నా కళ్ళకు కట్టినట్టు చూపి. ధనలక్ష్మి ఆరోగ్య లక్ష్మి అన్ని లక్ష్మిలే. ఓ అయ్యా, నీ ఇంట్లో అంతా ఆరోగ్య లక్ష్మి లేదు. అంతా ఆరోగ్యాలన్నీ చెడిపోతాన్నాయి మీ. వాళ్ళు ముసలోళ్లే కాబట్టి ఆరోగ్యాలు ఎడకపోతే మొత్తం ఐశ్వర్యవంతులయ్యి టింగు టింగు అని ఎగురుతారా ఏంది? మరి నువ్వే చెప్పు వాళ్ళ ఇంట్లో ఏముందో చూసి. ఏమున్నది, బోళ్ళు బొచ్చలు బట్టలు బోళ్ళు ఉంటాయి గంతే. ఏముంటాయి? ఆవురా నీకేం తెలియదు. కాళ్ళు గుంజుతున్నాయి అవునా కాదా? నేను చెప్పింది కరెక్ట్ చెప్పు. గుంజుతాన్నాయి, చేతులు గుంజుతాన్నాయి, కడుపు నొత్తాంది, కాళ్ళు నొత్తున్నాయి, తిన్నది అరుగుతలేదు, తిన్నది పెట్టబెట్టినట్టు కడుపులనే ఉంటాంది నీకు. అవునా కాదా? బరాబరే. వాళ్ళు ముసలోళ్ళేనా? అవ్వని ఉండకపోతే వాళ్ళు ముసలోళ్ళు ఎందుకు అవుతారు? ఓ అవ్వా, చేసి నీ రెక్కలన్నీ పోతున్నాయి. నీ రెక్కలకు ఫలితం లేకుండా పోతుంది. మీ ఇద్దరి పెళ్ళమ్మోడికి రోజు లొల్లే అవుతుంది. నిజమా కాదా? అవునయ్య బాంచను. ఏం చేసుడు? ఎవల కన్ను పడ్డదో మా మీద. మాకెప్పటికి లొల్లిలే. ఇళ్ళను పిచ్చోడి ఎత్తాండు. ఓ అక్క నువ్వు రాయ బావచ్చిడుదా? ఇక అవ్వా నేను చెప్పింది పాటి. నాకు ఒక 1000 రూపాయలు ఇడబెట్టు. నీకు పసుపు మంత్రి ఇచ్చిత్తా. ఇల్లంతా చదువుకో, అంతా శుభమే అవుతుంది. అంతేనా? 1000 రూపాయలు ఏంది? 100 రూపాయలు ఇస్తా. 100కే వస్తుందవ్వా. 100 అంటున్నావు. 100 లేదు. ఓ 500 అన్న చేతిలో పెట్టుర్రి. మా దగ్గర లేవు. ఒకటే 100 ఇస్తాం. ఆ 100 పట్టుకొని పో. అబ్బా, మీరు అడిగిపించుకున్నారు. పైసల కాడ వెనక ముందైతుర్రు. ఇప్పుడు పైసలు ఇస్తనేమో బరాబరే. పైసలు ఇవ్వకపోయారు అనుకో, మీ ఇల్లును కాల్చేస్తా నేను. ఓర్ని అవ్వా, ఇల్లుడు కాల్చేస్తావా? అంత మంత్రశక్తులున్నాయా? అన్నిట్లల్లా ఆరితేరున్నా నేను. నర్సి లేని పెంట పెడితేమేమే. ఓ 500 రూపాయలు ఇయ్యే పోరి. ఇక నువ్వు 250, నేను 250 ఇద్దాం పట్టు. పెట్టురు చేతురా. ఆడు పెట్టంది ఎందుకు పోతలే అక్క? అంత తూతూ మంత్రం అది. నిజంగానే మోసపోయినట్టాయే. ఇట్లాంటి వాళ్ళు బగ్గా తిరుగుతారు ఊళ్ళల్లా. బాబు ఇసొంటోళ్ళని నమ్మద్దు. ఇప్పుడు తెలిసి వచ్చిందానే? ఈ తిరుపతి మధ్యాహ్నం రమ్మన్నాడు. ఏడి ఓ తిరుపతి? రాని వచ్చినావా? చెప్పు, ఏం చెప్తాను? ఏం సర్ప్రైజ్ ఇస్తాను? వీడ ఊసో, నేను చెప్తా. చెప్పు. నీ కాళ్ళు పట్టుకుంటాన్నా. నా ప్రేమను ఒప్పుకుంటావా? నా కాళ్ళు పట్టుకున్నా, నన్ను ఏది పట్టుకున్నా నేను నీ ప్రేమను ఒప్పుకోలేను తిరుపతి. ఎందుకంటే అర్థం చేసుకో, నేను ఎట్లున్నా నువ్వెట్లున్నావు. నీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏది లేదు, నీకు జాబ్ లేదు, నువ్వు అసలు నీ దగ్గర ఏం పని లేదు. ఎందుకు నన్ను ఇట్లా సతాయిస్తానో చెప్పు. నాకంటూ జాబ్ ఉన్నది, నేను జాబ్ చేసుకొని బతకగలుగుతా. నువ్వుకి నా జోలికి ఎందుకు వస్తున్నావు? పైసా ముఖ్యం కాదు రాని, ప్రేమ ముఖ్యం. నీకోసం పడి చచ్చిపోతున్నా నేను. నా ప్రేమను అర్థం చేసుకోవా? బా నువ్వు ఇట్లా మీద పడకు, జరుగు. నా బాధను అర్థం చేసుకో. బయటకేదో నవ్వుకుంటుంటున్నా అని లైట్ తీసుకుంటున్నావు, కానీ నా మనసులా లోపట ఎంతో బాధ ఉన్నది రాని. నేను రేపు వెళ్ళిపోతున్నా. నువ్వు ఈ ఉండే 4 రోజులకు ప్రేమలు పెటక్కులు పెట్టకు. నువ్వు వెళ్ళొద్దు రాని, లేకపోతే నేనే నీతోటి వస్తాను. నన్ను తీసుకెళ్ళు, మన ఇద్దరం ఆన్నే ఉందాం. అద్దు, నువ్వు అక్కడ ఉండుడేంది? అబ్బ రాని, నా ప్రేమను ఒప్పుకోవా ప్లీజ్? అరే ఎందుకు ఇట్లా సతాయిస్తాను? రాని, ఇక నేను ఏడ్చినా తూడ్చినా నువ్వు నా ప్రేమను ఒప్పుకోవు. ఇక నిన్నేం చేయాలో అదే చేస్తా. అట్లయితే ఒప్పుకుంటావు. ఏం చేస్తావు? కైలా వస్తున్నా, వచ్చేస్తున్నా. బీ రెడీ. ఏంటిది తిరుపతి మీద పడ్డవులే? నో. అబ్బా, ఇవాళ కొంచెం పొలానికాడికి వస్తే మనసు నిమ్మలంగా ఉంది. కావాలి అప్పుడప్పుడు, మంచిగా అనిపిస్తుంది ఇటు మొక్క అత్తే. అబ్బో, మరి ఆమె వస్తుందా ఇటు అత్తే పని చేయబడుతుందని రాదు. ఇక అచ్చుడే. మరి బండి వేసుకొని రాలేదేంటి అలా? పెట్రోల్ కావద్దా లత? పెట్రోల్ కు పైసలు ఉండద్దా? అవునవును కరెక్టే. సరే ఇక నేను పోతున్నా, పోర్రి. చేపల కూర ఉందా? కొంచెం వేసియరాదు. అయ్యో, నీకు చేపల కూర పిస పట్టిందా? పాపం వాళ్ళకు ఉందో లేదో.
ఆ రాజు ఉండవచ్చు 2 ముక్కలున్ను పులుసు ఏసిత్తపా తీసుకపోయి తిందుపా. సరే రమ్మా, నేను కూర తీసుకొని వస్తా, నువ్వు సరే సరే. ఈయనకు చేపల కూర అంటే పిస. ఇడా కూసో రాజు, నేను తీసుకొస్తా చేపల కూర. మీ అమ్మ లేదా లత? పండుకుంది. సరే కూసుంటా, వేసుకురాపు. సరే. ఈ చేపల కూర ఎడబెట్టిందో మా అమ్మ? కబోర్డ్లో పెట్టిందా? కొంచెమే ఉన్నది, సరిపోతుందో? ఇగో రాజు, కొంచెమే ఉన్నది, ఏమనుకోకు. సరిపోతుంది తీ లత. సరే. థ్యాంక్ యూ లత. థ్యాంక్స్ ఎందుకు గాని. అయితే రాజు గడెవడో ఫోన్ చేస్తుండాను లేదా, వాడు ఫోన్ చేసి నీ బర్త్డే రోజే నీకు కలుతా, నీకు సర్ప్రైజ్ ఇస్తానంటాడు. నా బర్త్డే వానికి ఎట్లా తెలుసో నాకైతే అర్థమైతలేదు. అయ్యో అవునా? ఏంది అసలు, ఏం కథ? నీ బర్త్డే వస్తుంది కదా November 1. గుర్తుందా నీకు? నాకెందుకు గుర్తుండదు లత? ఏమో రాజు, వాడు ఫోన్ చేసి గట్లా అంటాడు, నీ బర్త్డే రోజే నీకు సర్ప్రైజ్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని. నాకు వాడు ఏం చేస్తాడో భయమే అవుతుంది నిజంగా. ఈ బర్త్డే రోజు నువ్వు బయటకు పోకుంటే అయిపోయే, వాడు ఎక్కడికి రమ్మన్నా కూడా నువ్వు పోకులత. నాకు చెప్పండి, అర్థమైతుందా? ఎవడేసి ఉంటాడు తెలియదు, బయటకు రప్పించి సంపేది తెలియదు. నేనెందుకు పోతా రాజు? వాళ్ళు ఎవరు అసలు నా ఎంబడ పడుతుర్రు తెలుసుకోవాలని ఉంది, కానీ భయం అవుతుంది. చూద్దాంలే, ఇంకెన్ని రోజులు లేదు కదా, చూద్దాం మరి ఎవరు ఏం కథ. మళ్ళా రోజు ఫోన్ చేస్తాడా చెయ్యడా ఏమైతుంది అనేది. సరే పోయి ఇక తినిపో. సరే. ఆ హగ్గును మర్చిపోలేకపోతున్నా. ఎంత మంచిగా హగ్ చేసుకున్నది. నాకు అనిపిస్తుంది కదా, ఆమెకు కూడా నా మీద ప్రేమ ఉందేమో, అందుకే వచ్చి గంత గట్టిగా హగ్ చేసుకుంది నన్ను చూసి. ఏమైంది బంటి, ఇక్కడున్నావా? నేను ఇంట్లో చూస్తున్నా. చెప్పు, ఏమైంది? ఏం లేదు, మరి ఇంటికాడ కనిపిస్తలేవు అని చూసినట్టు ఇక్కడ ఉన్నావు. ఏమైనా పనా? ఏం పని లేదు బంటి. కాదాషు, నిన్న నైటు ఎందుకు అంతగానం గట్టి హగ్ చేసుకున్నావు? అగో అటు తిరుగుతావు, చెప్పు ఏమైంది? నువ్వు వచ్చినావన్న సంతోషంలో. నేనొస్తే నీకెందుకంత సంతోషం? ఏమో బంటి, తెలియదిగా. ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు బంటి, నీకు చెప్పనా? నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు? అమ్మో, గిట్ల అడుగుతాండేంది? లేదు బంటి, నువ్వు చేస్తున్నావా నన్ను? కాదు, గంత గట్టిగా హగ్ చేసుకున్నావు, అంత సంతోషపడ్డావు, మరి నేను రాగానే మరి నన్ను ఇట్లా లవ్ చేస్తున్నావా నువ్వు అని ఓయ్ అడగంగానే పోతావు. హలో మేడం, ఈకుతాందేంది? సో దోస్తులు చూసిర్రా, ఇక మాది ఇట్లా నడుస్తుంది. మరి ఆమె గుట్టిప్తుందా ముందుగాల, నేను గుట్టిప్తానా? మరి నెక్స్ట్ వీడియోలో ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.